ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కుమార్ కు ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. నికేష్ కుమార్ నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. గండిపేట ఇరిగేషన్ ఏఈఈగా పనిచేసిన నికేష్ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశాడు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జా చేస్తున్న నికేష్ చూసి చూడనట్లు వ్యవహరించాడు. కోకాపేట, గండిపేట, నార్సింగ్, మంచిరేవుల ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాడు. బుల్కాపూర్, నాలా, మూసీ పరిధిలో అపార్ట్మెంట్లు, విల్లాలకు పర్మిషన్లు ఇచ్చాడు. ప్రముఖ కంపెనీలకు అనుమతులు ఇచ్చి షేర్లు తీసుకున్నట్లు నికేష్ పై ఆరోపణలు. ఏసీబీ అధికారులు సోదాల్లో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. నికేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు మొత్తం 20 వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. దాదాపు 200 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను గుర్తించింది ఏసీబీ. నికేష్ కుమార్ కు కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొయినాబాద్లో 3 ఫామ్ హౌస్లున్నాయి. 3 విలాసవంతమైన విల్లాలున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. తన ఎస్బీఐ అకౌంట్ ద్వారా నికేష్ కుమార్ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నికేష్ కుమార్ కు సంబంధాలున్నట్లు గుర్తించారు. పలు చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాల కోసం అక్రమంగా అనుమతులు జారీ చేసినట్లు ఏసీబీ సోదాల్లో తేలింది. అయితే నికేష్ కుమార్ లంచాలను ఆస్తుల రూపంలోనూ తీసుకున్నట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం లంచం తీసుకుంటూ దొరికిపోయాడు నికేష్ కుమార్. అతని వద్ద ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ రైడ్ చేసింది. ఆ సమయంలో 100 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసి అక్రమాస్తులు బయటపడ్డాయి. అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు అధికారులు. 2 నెలల తర్వాత బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చారు. అప్పటి కేసులో మళ్లీ తాజాగా తీగలాగారు. దీంతో కళ్లు తేలేసే రీతిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. తాజాగా మరోసారి ఆయన్ను అరెస్ట్ చేసి కీలక పత్రాలు స్వాధీనం చేశారు.